పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు మేము బ్రతికి ఉన్నాము తండ్రి. మేము సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించగలుగుతున్నాం. ఇట్టి దయను మా ఎడల మీరు చూపినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ మాటల యొద్దకు వస్తున్నాము. నీ మాటలలో ఉన్నటువంటి పరమార్థమును మేము గుర్తించి నీ సన్నిధిలో ఎలాగు బ్రతకాలో ఎరిగి జీవించుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలే గదా నాయనా మా జీవితానికి ఆధారమై ఉన్నవి కనుక నీ మాటలను ప్రభువా మేము వినువారు మాత్రమై ఉండక విని వాటి ప్రకారము నడుచుకునే వారిగా మమ్మలను చేయండి. గత కొన్ని నెలల నుండి అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో సంగతులు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణాన్ని గురించి మేము మాట్లాడుకుంటూ కొన్ని సంగతులు మేము తెలుసుకున్నాము తండ్రి. మరికొన్ని సంగతులు ఈ రోజు మేము నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో బలము పొందుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకు సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నీ కృపలో బలపరిచి నీ చిత్తానుసారముగా నేను జీవించి ఇతరులకు బోధించటానికి కృప చూపమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణాన్ని గురించి నేర్చుకుంటున్నాం. పౌలు గారు ఒక గొప్ప ధనవంతుడు. ఒక ధనవంతుని కుటుంబములో నుండి వచ్చినవాడు. పౌలు గారి యొక్క జీవితం ఒక ఉన్నతమైనటువంటి చదువులలో, ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా అతడు ఎరిగిన వాడై హెబ్రీ, గ్రీకు భాషలు నేర్చుకొని ఇంకా అనేక రకాలైనటువంటి మాటలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు పౌలు గారు. అతడు సౌలుగా ఉన్నప్పుడు ఎంత అధికారము పొందుకున్నాడో మనకు తెలుసు. ఎంతగా అతడు దేవుని సంఘాన్ని హింసించాడో తెలుసుకున్నాం. దేవుని సంఘాన్ని హింసించటానికి అధికారుల యొద్ద అధికారము పొందినవాడిగా కూడా మనము చూసాం. ఒక ప్రక్క రాజకీయ పలుకుబడి ఉన్నవాడు, మరో ప్రక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడై ధర్మశాస్త్ర పండితులలో ఒక మంచి పేరు పొందినవాడిగా పౌలు గారిని మనము చూస్తామండి. నిజంగా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక రోజున దేవుని సంఘాన్ని నాశనము చేయటానికి బయలుదేరినప్పుడు తమస్కు అనేటువంటి ప్రదేశంలో దేవుని చేత పట్టబడిన వాడై జీవితాన్ని దేవునికి సమర్పించుకొని రాజకీయాన్ని విడిచిపెట్టి, ప్రియులారా, పరిసయ్యులు శాస్త్రుల యొక్క విధానాలను విడిచిపెట్టి దేవుని కొరకు జీవితాన్ని అప్పగించి బ్రతుకుతున్నటువంటి జీవితం పౌలు గారిది అని మనం తెలుసుకోవాలి. ఒకనాడు ఎంత ఉన్నతంగా వెర్రవీగాడో ప్రభు కోసం అంతగా తనను తాను తగ్గించుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు. పౌలు గారిలో మనకు ఎంత మార్పు కనిపిస్తుందో గమనించండి. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం, సౌలుగా
తన జీవితాన్ని ఎలా కొనసాగించాడో, అతని బ్రతుకెటువంటిదో మనం చూసామండి. మార్పు చెందిన తర్వాత అతని జీవితం ఎటువంటిదో మనకు కనబడుతుంది. చాలా స్పష్టంగా పౌలు గారి జీవితం మనకు, పౌలు తన జీవితానికి పూర్వం ఎలా ఉన్నాడో, పౌలు తన జీవితానికి శకములో ఎలా ఉన్నాడో మనము చూస్తూ ఉంటే పౌలు గారిలో పూర్తి మార్పు మనకు కనబడుతుందండి. అటువంటి పౌలు గారు దేవుని సన్నిధానములో దేవుని యొక్క భారాన్ని, లేక ప్రజలను రక్షించాలనేటువంటి భారాన్ని తన మీద వేసుకొని అతడు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారితో పాటు బర్నబా గారు, అలాగే జాన్ మార్కు గారు కూడా వెళుతూ ఉన్నారు ప్రియులారా. అయితే వారు వెళుతున్నటువంటి ప్రదేశాలలో పంపూలియా అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత మన యోహాను గారు తిరిగి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఇంకా వాళ్ళు పెర్గే, ఆ పెర్గే నుండి అంతియొకయకు వచ్చారు బర్నబా, పౌలు గారు. అంతియొకయలో సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని వారు బోధించారు. ఆ బోధ విన్నవారు రెండవ వారం కూడా మాతో ఉండండి, ఈ బోధ మాకు చాలా చక్కగా ఉంది అని వెంటనే రెండవ శనివారం కూడా సమాజ మందిరములో ఉండి వారికి బోధిస్తున్నప్పుడు కొంతమంది యూదులు, అవిధేయులైన వారు సంఘములోనే ఉన్నారు, సంఘ కార్యక్రమంలోనే పాలు పంపులు పొందుతున్నారు. కానీ పౌలు గారి బోధ నచ్చక వారు ఏం చేశారు అని అంటే ప్రియులారా, ఆయన పౌలు గారి మీద వారికి పగ, ద్వేషము ఏర్పడి అక్కడ కొంతమంది మర్యాద కలిగినటువంటి, భక్తి కలిగిన స్త్రీలను ఏర్పాటు చేసుకొని మరికొంతమంది వ్యక్తులను వారు తమ వైపుకు ఆకర్షించుకొని పౌలు గారి మీద వారు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు అక్కడ పాదధూళి దులిపి అతడు ఆ అంతియొకయ ప్రాంతాన్ని విడిచిపెట్టి అతడు ఈకొనియా అనే ప్రదేశానికి వచ్చాడు. ఇక ఈకొనియా ప్రదేశములో చాలా దినాలు ఉన్న తర్వాత అక్కడ అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది వ్యతిరేకమైనటువంటి వారు కొంతమందిని, అక్కడ జనాన్ని తమ పక్షంగా సమకూర్చుకొని పౌలు గారిని, బర్నబా గారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారు. అప్పుడు పౌలు, బర్నబాలు అక్కడ నుండి పారిపోయి లుకనియా అనేటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రియులార ప్రదేశాలకు, లుస్త్రా, దెర్బే అనే ప్రదేశాలకు వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రోజున పౌలు గారు లుస్త్రా అనేటువంటి ప్రదేశంలో అతడు దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగినటువంటి వాడు ఆ స్థలానికి రావటం, అతడు వాక్యం మీద మనసు పెట్టి వినటం, విశ్వాసము కలిగిన వాడిగా ఉండటం చూచిన పౌలు గారు నిజంగా అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి అతని దగ్గరకు వచ్చి అతన్ని స్వస్థపరచటం జరిగింది. ఎక్కడ? లుస్త్రా అనే ప్రదేశంలో. లుస్త్రా అనే ప్రదేశంలో అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఎందుకంటే పౌలు గారి యొక్క విధానాన్ని మనము ఎరగాలి. ఇప్పుడు లుస్త్రలోకి వచ్చిన తర్వాత ఆ లుస్త్రలో ఆ బలహీన పాదములు కలిగిన వాడిని బాగు చేసిన తర్వాత ఆ ఊరి ప్రజలు, లేక ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఇంకేముంది, దేవతలే మన యొద్దకు మనుషుల రూపములో దిగివచ్చారు అనుకొని బర్నబా గారికి ద్యుపతి అని వాళ్ళు ఆరాధించే దేవత పేరు, అలాగే పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు గనుక హెర్మే అనేటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా పౌలు గారికి, బర్నబా గారికి పూలదండలు తీసుకొచ్చి బలులు అర్పించటానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ఉండగా అది తెలుసుకున్నటువంటి పౌలు, బర్నబాలు తమ వస్త్రాలు చింపుకొని, అయ్యలారా, మేము కూడా మీలాంటి స్వభావము కలిగిన నరులమే, మీరు మమ్మలను ఆరాధించాల్సిన అవసరం లేదు, మేమేదో దేవతలమని చెప్పేసి మీరు అనుకోవద్దు, మేము కూడా నరులమే, ఒక విషయాన్ని చెప్పటానికి వచ్చాం. అదేంటంటే ఆకాశమును, భూమిని, సముద్రమును
వాటిలో ఉన్న వాటన్నిటినీ కూడా సృజించిన జీవము గల దేవుని వైపుకు మీరు తిరగవలెనని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్పారండి. చెప్పి వారు బలులు అర్పించకుండా, వారికి పూలదండలు వెయ్యకుండా, అక్కడ దేవతలు జరగవలసిన కార్యాలు జరగకుండా ఆపేశారు పౌలు బర్నబాలండి, ఆపేశారు. ఇక జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇటు అంతియొకయలో ఉన్నప్పుడు యూదులు కొంతమంది తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఈకొనియకు వచ్చినప్పుడు కూడా కొంతమంది తిరుగుబాటు చేసి రాళ్ళు రువ్వి చంపాలి అని అనుకున్నారు కదండి. వీళ్ళందరూ కూడా ఏకమై లుస్త్ర అనే ప్రదేశానికి వస్తారు. అక్కడ పౌలు గారు బర్నబా గారు అక్కడే ఉన్నారు కదా, లుస్త్ర అనే ప్రాంతానికి వస్తారు. వీళ్ళు అంతియొకయలో ఉన్నటువంటి అవిధేయులైన యూదులు, ఈకొనియలో ఉన్నటువంటి అవిధేయులైన యూదులు, వీళ్ళందరూ కూడా కలుసుకొని లుస్త్ర అనేటువంటి ప్రదేశంలో పౌలు బర్నబాలు ఉన్నారట, రండి వాళ్ళని చంపుదాం అని కొంతమందిని అక్కడికి వచ్చి ఆ లుస్త్రలో ఉన్నటువంటి కొంతమందిని తమ వైపుకు త్రిప్పుకొని పౌలు గారిని భయంకరంగా ప్రియులార రాళ్లతో కొట్టేస్తారండి. ఎంత భయంకరంగా కొడతారు అనంటే, ఎంత భయంకరంగా ప్రియులర కొడతారంటే, పౌలు గారు ఆ రాళ్ల దెబ్బలకు స్పృహ కోల్పోయి చనిపోయిన వాడిలాగా పడిపోతాడండి. ఎక్కడ? లుస్త్రలో చాలా భయంకరంగా కొడతారండి. ఆ దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోయి చచ్చిన వాడి వలె ప్రియులర పడిపోతాడు పౌలు గారు. అప్పుడు పడిపోయినటువంటి పౌలు గారినండి ఒక చనిపోయిన శవాన్ని ఈడ్చుకొని వెళ్ళినట్లుగా లుస్త్రలో ఉన్నటువంటి వారంతా ఆ ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోతారండి ఈడ్చుకుంటూ. చూడండి ఆ వచనాలు, అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో 14వ అధ్యాయము 19వ వచనము నుండి మనము చదువుకుందామండి. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అని మనము చూస్తున్నాం. ఎక్కడికి ఈడ్చేశారు? పట్టణము వెలుపలికి ఈడ్చేశారు. ఎవరిని? పౌలు గారిని. దేంతో కొట్టారు ఆయన్ని? రాళ్ళు తీసుకున్నారు. ఒకరా ఇద్దరా అండి? అటు ఈకొనియలో నుండి వచ్చినటువంటి యూదులు, ఇటు అంతియొకయలో నుండి వచ్చినటువంటి యూదులు లుస్త్రలో ఇప్పటి వరకు దేవతలు అని వాళ్ళను పొగిడారే, ఆ పొగిడిన వారు కూడా వీళ్ళ వైపుకి వచ్చేసారండి. చూసారా? మనుషులు ఎంత స్వార్థ ప్రియులండి. మేలు పొందినప్పుడేమో మేలు అని అంటారు ప్రియులారా, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే ప్రియులారా, ఏదైనా వాళ్ళ జీవితంలో ఆలోచనలు మారిపోతేనేమో తిరుగుబాటు చేస్తారండి. ఇప్పటి వరకు దేవతలే మా దగ్గరికి దిగి వచ్చారు అని బలులు అర్పించాలని ముందుకొచ్చిన వాళ్ళు, పూలదండలు వెయ్యాలని ముందుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు రాళ్ళు చేతులు పట్టుకొని కొట్టారంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. లుస్త్రలో ఒకసారి ఆలోచించండి. పౌలు గారి యొక్క జీవితం అండి కన్నీటితోనే తన ప్రయాణాలన్నీ ఉంటాయండి, వేదనతోనే తన ప్రయాణాలన్నీ ఉంటాయండి ప్రియులారా. ఎందుకంటే సేవ అంటే ప్రియులారా తేలికైనది కాదు. సేవ అంటే నిలబడి దేవుని వాక్యాన్ని ఏదో ఒక గంట సేపు చెప్పి వెళ్ళిపోయేది కాదండి. సేవలో ఎన్నో అవమానాలుంటాయి, కష్టాలుంటాయి, రాళ్ల దెబ్బలుంటాయి, కత్తుల పొడిచేటువంటి విధానాలుంటాయి, హత్యలుంటాయి, మానభంగాలుంటాయి, అనేక రకమైనటువంటి నిందలుంటాయండి. సేవ అంటే అంత సామాన్యమైనది కాదు. ఇదిగో పౌలు గారి యొక్క ప్రయాణాలలో ఒక ప్రక్క రక్షణ పొందిన వారు పొందుతూనే ఉన్నారు, కుట్ర పన్నేవాళ్ళు కుట్ర పన్నుతూనే ఉన్నారు, ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉన్నారు, వాక్యానికి అవిధేయులైన వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారండి, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. గ్రహించండి ప్రియులారా, పౌలు గారు దెబ్బలు తినేశాడు
అతడు చనిపోయాడని తీసుకొని ఊరి వెలుపలకు తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఒక శవాన్ని పడేసినట్టు, ఒక దిక్కులేని వాడిని పడేసినట్టు పడేశారండి. వెంటనేనండి ఆ శిష్యులందరూ కూడా అక్కడుండి ప్రభువుని నమ్మినటువంటి వారు పౌలు గారితో ఉన్న వాళ్ళంతా అక్కడ చూసి, అయ్యో ఏంటి పౌలు గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏంటి భయంకరమైన అవమానం, ఏం తప్పు చేశాడని కొట్టారు ఆయన్ని ఏం తప్పు చేశాడని అవమానించారు, ఏం తప్పు చేశాడని ఆయనను రాళ్లతో కొట్టి చంపారు అని అనుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే వాస్తవంగా ఆయన చనిపోయాడని అనుకుంటున్నారు వాళ్ళు. చనిపోయాడనే కదా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి, రాయితో ఒక దెబ్బ మన శరీరానికి తగిలితే ఎంత బాధ ఉంటుందండి. అటువంటిది కొన్ని వందల రాళ్ళు ఆయన శరీరానికి తగిలితే ఆయన శరీరం అంతా గాయాలైపోయింది. తల మీద తగిలినాయో, కళ్ళ మీద తగిలాయో, ముక్కు మీద తగిలాయో, నోటి మీద తగిలాయో, శరీర భాగాల్లో ఎక్కడ తగిలాయో తెలియదు, గాయాలైపోయాడు. గాయాలైపోయినటువంటి ఆ శరీరములో నుండి రక్తము కారుతుంటే ఆయన్ని ప్రియులర పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద ఈడ్చుకొని వెళుతుంటే ప్రియులర శరీరం అంతా ఏమైపోద్ది చెప్పండి. ఏవండి, ఒక వ్యక్తిని ప్రియులర నడి రోడ్డు మీద ఈడ్చుకొని వెళుతుంటే శరీరం అంతా ఏమైపోద్దండి, కొట్టుకుపోదండి, పెక్కులు లేచిపోదండి. ఏదో ఇక్కడ నుంచి అక్కడికి కాదు లాక్కెళ్ళింది, వాళ్ళు ఊరి నుండి ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయారండి పౌలు గారిని. శిష్యులందరూ చూస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అద్భుతమైన విషయం చెప్పనా, ఆ గాయాలతో మేల్కొని లేచాడు పౌలు గారు. ఆ గాయాలతో మేల్కొని లేచాడండి పౌలు గారు. చూసేసరికి తన ముందు శిష్యులు, తను ఊరికి వెలుపల ఉన్నాడండి. ఊరికి వెలుపల ఉన్నాడు. ఊరికి వెలుపల ఉన్నటువంటి ప్రియులారా ఆయన లేచి పదండి అని లేచి ఏం చేశాడో చూడండి ప్రియులారా. వాక్యంలో 14వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 20వ వచనం చదువుకుందాం. మ్యాప్ పెట్టినాను, మ్యాప్ పెట్టు, తెలుగు మ్యాప్. శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులునుగా చేసిన తరువాత అని దేవుని వాక్యంలో మనము చూస్తాం. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధానములో మనము గుర్తు చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, పౌలు గారిని చంపేంత పరిస్థితి తీసుకొచ్చారు. చనిపోయాడనుకుని ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళారు. రాళ్లతో కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత ప్రియులారా చనిపోయాడు అనుకున్న తర్వాత, చంపేయలేదు, చనిపోయాడని అనుకున్న తర్వాత ఆయన ఆ ఊరి వెలుపల పడిపోయిన వాడై తిరిగి లేచి మరొక రోజున బర్నబా గారు వచ్చాడు. అంటే పౌలు గారిని రాళ్లతో కొట్టే సమయంలో బర్నబా గారు పౌలు గారితో లేడు. అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, అతడు ఇంకెవరికైనా సువార్త చెబుతున్నాడో తెలియదు, కానీ పౌలు గారిని రాళ్లతో కొట్టేటప్పుడు బర్నబా గారు లేరు. ఒకవేళ బర్నబా గారు కూడా ఉంటే బర్నబా గారిని కూడా ఏం చేసేవాళ్ళు. మరునాడు బర్నబా వచ్చాడు. ఇద్దరు కూడా కలిసి ప్రియులారా లేలే మనం ఈ దెబ్బలతో ఇక్కడ ఉంటే కుదరదు అని దెర్బే పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి, దెబ్బలతో, గాయాలతో. ఏమండి, చిన్న జ్వరం వస్తే ప్రార్థనకు మానేస్తాం మనం, చిన్న తలనొప్పి వస్తేనే ప్రార్థనకు మానేస్తాం. ఇంకో విషయం చెప్పనండి, ఒక్కసారి మీరు దెర్బే అనేటువంటి ప్రదేశాన్ని కనుక మీరు చూడగలిగితే, మ్యాప్లో చూడండి, బైబిల్ వెనుక చూడండి, బైబిల్ వెనుక మీరు పౌలు గారి ప్రయాణాలు అక్కడ చూడండి. అక్కడ వాక్య భాగములో ప్రియులారా మనము అక్కడ మ్యాపుల్లో మనము చూడగలిగితే, పౌలు గారి ప్రయాణాలు అనే మ్యాపుల్లో చూడగలిగితే దెర్బే అనే ప్రదేశం కనపడిందా మీకు? కనబడిందా? ఏవండి, వాక్యంలో మనం చూస్తాం. దెర్బే అనేటువంటి ప్రదేశం ఉంది కదా. దెర్బే ఎక్కడ? లుస్త్రా, అంతియొకయ, యూకొనియా, గలతియా, లుస్త్రా, దెర్బే అని ఉంది కదా. దెర్బేకు ప్రక్కన తార్సు ఉంది చూడండి. ఉందా? తార్సు ఉందా? ఉంది కదా, తార్సు ఉంది. ఏమండి, దెర్బే నుండి తార్సుకు పౌలు గారు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తార్సు తన సొంతూరు. ఎందుకంటే గాయాలతో ఉన్నాడు కదా, దెబ్బలతో ఉన్నాడు కదా.
ఏమండి, చాలా రక్తం ప్రియులర పోయి చాలా బలహీనుడిగా ఉన్నాడుగా. బలహీనుడిగా ఉన్నవాడు, గాయాలైపోయిన వాడు ప్రియులర తన ఊరికి దగ్గరకు వచ్చేసాడు. తార్సు ఊరికి దగ్గరకు వచ్చేసాడు. ఊరికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని గాయాలని తగ్గిపోయిన తర్వాత అప్పుడు సేవకు రావాలి కదా. కానీ పౌలు గారు అలాగా ఊరు దగ్గరగా ఉన్న ప్రభు కోసం నా జీవితాన్ని అర్పించాను, ప్రభు కొరకు నా బ్రతుకుని అర్పించాను, ఈ గాయాలతోనే నేను సువార్త చేయాలనుకున్నాడు. దెర్బే పట్టణములోనికి వెళ్ళి గొప్ప సువార్త చేసి అనేక మందిని శిష్యులుగా మార్చేశాడు. ప్రియులారా, సేవ అంటే అదండి. కష్టాలు వచ్చినప్పుడు సేవకు దూరం అయిపోవటం, ప్రియులారా బాధ వచ్చినప్పుడు సేవకు దూరం అయిపోవటం, ప్రియులారా కష్టం వచ్చినప్పుడు సేవకు దూరం అయిపోవటం, ఏంట్లే ఈ సేవ అని అనుకోవటం కాదండి. దేవుని కొరకు చనిపోవటానికైనా నిలబడాలి సేవ అంటే. గాయాలండి, ఒక గాయమా 2 గాయాలా? ఎలా కొట్టారండి ఆయన్ని? చనిపోయేటట్టు కొట్టారు కదండి. చివరికి స్పృహ కోల్పోయాడు కదండి. అటువంటి వ్యక్తి లేచి పద అని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దెర్బేకు వెళ్ళిపోయాడు. దెర్బేకు వెళ్ళిపోయి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ అనేక మంది శిష్యులను ప్రియులారా చేశాడు. నేను ఒక విషయాన్ని చెబుతానండి. ఈ మొదటి ప్రయాణములోనే మనకు చాలామంది వ్యక్తులు రక్షించబడినటువంటి వారు కనబడతారు. ఈ మొదటి ప్రయాణములోనే ప్రియులారా ఒక తిమోతి రక్షించబడిన సమయం అది. ఈ మొదటి ప్రయాణంలోనే తిమోతి రక్షించబడతాడు. ఈ మొదటి ప్రయాణంలోనే మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రియుల గాయి మనకు ప్రియుల రక్షించబడిన వాడు కనబడతాడు. ఈ మొదటి ప్రయాణంలోనే ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు. గ్రహించండి, ఇప్పుడు దెర్బేకు వెళ్ళినటువంటి వ్యక్తి ప్రియులారా ఆ లుస్త్రకు ప్రియులారా మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళిపోయాడు. దెర్బే వరకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. 21వ వచనం చదవండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయుకును తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? తిరిగి వచ్చేస్తున్నాడు. దెర్బే వరకు వెళ్ళినటువంటి పౌలు గారు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు అక్కడ, మీరు చూస్తే అక్కడ పైన మనకు ఈకొనియ కనబడుతుంది చూడండి, లుస్త్రా కనబడుతుంది చూడండి, లుస్త్రా కనబడుతుంది కదా. ఏమండి, అవన్నీ లుకోనియా ప్రాంతాలండి. అవన్నీ లుకోనియా ప్రాంతాలు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి. ఆ లుస్త్ర కింద మనకు దెర్బే కనబడుతుంది చూడండి. దెర్బే కనబడుతుందా? లుస్త్ర కింద. అంటే ఇప్పుడు అక్కడ వరకు వచ్చాడు. అక్కడికి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతున్నాడు చూడండి. రిటర్న్ అయిపోతున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎందుకు ప్రియులారా? అక్కడ వరకు సువార్త చేశాడు. అవన్నీ సముద్ర ప్రాంతాలండి, సముద్ర తీర ప్రాంతాలు, ఓడరేవులు ఉన్నటువంటి ప్రదేశాలు అవి. అక్కడ నుండి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి దెర్బే వరకు వెళ్ళాడు. ప్రియులారా మళ్ళీ లుస్త్రా ఈకొనియ అంతియొకయుకు వస్తున్నాడు. ఇక్కడ నేను ఒక విషయం చెబుతున్నాను. ఆయన కొట్టింది ఎక్కడ? రాళ్లతో కొట్టింది ఎక్కడ? లుస్త్రలో. ఏమండి, అతన్ని కొట్టడానికి వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? అంతియొకయ, ఈకొనియ, ఆ ప్రాంతాలకి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు చూడండి. ఆయన ఎక్కడ కొట్టారో, ఎక్కడ దెబ్బలు తిన్నారో, ఎక్కడ అవమానపరిచారో అదే ప్రాంతాలకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి నేను ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని గాయాలైపోయాను, ఒకవేళ రక్షించబడిన శిష్యులు ఎక్కడైనా బలహీనలైపోతారేమో, ఎక్కడైనా దేవునికి వారు దూరమైపోతారేమోనని వచ్చి వారి విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోండి అని దృఢపరిచి వారికి ధైర్యం చెబుతున్నాడు చూడండి. 22వ వచనంలో, 22వ వచనం, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరిక చేశాను. అప్పటికి గాయాలతోనే ఉన్నాడు పౌలు గారు. గాయాలు గాయం ఒక్క వెంటనే మానిపోద్ది ఏంటి? ఏమండి, గాయం మానిపోద్ది వెంటనే? గాయాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్పాలండి. బలహీనుడిగా ఉన్నవాడు, రోగిగా ఉన్నవాడిని ఆరోగ్యవంతుడు వెళ్ళి బలపరచాలా? లేకపోతే బలహీనుడు రోగిగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడిని బలపరచాలా? అంతే కదండి. ఎవరైనా బలహీనంగా ఉన్నారంటే మనం వెళ్ళి ఏం చేస్తాం? వాళ్ళని ధైర్యం చెప్పి కొంచెం ప్రార్థన చేసి వస్తాం, ధైర్యపరిచి.
ఇప్పుడు నిజంగా దెబ్బలు తిన్నది ఎవరు? హింస పొందింది ఎవరు? రక్తము కారేంతగా గాయాల పాలైపోయింది ఎవరు? పౌలు గారు కదండి. ఇప్పుడు బలపరచాల్సింది ఎవరిని? ఏం పర్వాలేదులయ్యా, ప్రభువులో ఇవన్నీ మనకు కామనే, దేవుని కొరకు మనం శ్రమలు అనుభవించటం మంచిదేనని ఎవరెవరికి చెప్పాలి? అక్కడున్నటువంటి శిష్యులు, అక్కడున్న సంఘము పౌలు గారిని బలపరచాలి. కానీ పౌలు గారే శిష్యులను ఏం చేస్తున్నాడు? ఎందుకంటే వారు విశ్వాసములో అప్పుడే ఎదుగుతున్నవారు. వాళ్ళకి శ్రమలు చూడగానే ఎక్కడ వెనుకబడిపోతారు, ఒకవేళ ఇదిగో నన్ను ఇంతగా కొట్టారు అని తెలియగానే ఎక్కడ బాధపడిపోతారేమోనని ఏం జరిగినా సరే మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇదిగో ఎవరైతే నేను సువార్త చేస్తున్నప్పుడు రక్షించబడ్డారో వారిని నేను ఆదరించాలి అనుకుని తిరిగి వెళ్ళిపోయి వాళ్ళని దృఢపరిచి అనే మాట చూస్తున్నాను చూడండి. శిష్యులను దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండాలయ్యా అని చెబుతున్నాడు. విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా. గాయాలతో ఉన్నవాడు చెబుతున్నాడు, బాధ అనుభవిస్తున్నవాడు చెబుతున్నాడు, హింసించబడిన పౌలు గారు చెబుతున్నాడు శిష్యులకి, బాగున్న వారికి మీరు నిలకడగా ఉండండి, ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకండి అని వారి మనస్సులను దృఢపరచి, ప్రియులారా, వాళ్ళకొక విషయాన్ని చెబుతున్నాడు. ఇవి శ్రమలని మీరు అనుకోకండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలయ్యా అని చెబుతున్నాడు. అంటే దేవుని రాజ్యములోనికి వెళ్ళాలంటే ఏం అనుభవించాలి? శ్రమలు ఏమండి, ఇప్పుడు నేను ఒక విషయం చెబుతున్నాను. పౌలు గారిని శ్రమల పాలు చేసింది ఎవరండి? ఎవరండి? యూదులు కదండి. యూదులే కదండి, అవిధేయులైన యూదులే. యూదులు పౌలు గారికి ఏమవుతారండి? ఎవరండి? సహోదరులండి, సొంత ఇంటోళ్ళండి, సొంత గోత్రం వాళ్ళండి. ఏవండి, సొంత వాళ్ళే ఏం చేశారు చెప్పండి? పౌలు గారిని చంపాలి అనే ప్రయత్నం చేస్తున్నారండి. చూసారా ఎంత భయంకరమైనటువంటిది? యూదులు, ఈ కొనియలో ఉన్న అవిధేయులైన యూదులు, అంతియొకయలో ఉన్నటువంటి అవిధేయులైన యూదులు, లుస్త్రలో ప్రియుల అద్భుతాలు తన కళ్ళారా చూసినటువంటి అనేకులు ఏకమైపోయి, ప్రియులారా, నిజంగా పౌలు గారు చంపబడాలని వారు కోరుకుంటున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది, వాళ్ళకి రావలసినవి రావటం లేదు. అందుచేత ప్రియులారా, ఇదిగో పౌలు గారిని అన్ని విధాలుగా బాధిస్తున్నారు. అయినప్పటికీ ఏమైనా కానివ్వండి, నేను చనిపోయినా పర్వాలేదు, బలహీనులైన విశ్వాసులను బలపరచాలి అనుకున్నాడు. బలపరచాలి అనుకున్నటువంటి పౌలు గారు మళ్ళీ దెర్బేకు వెళ్ళి ఆలోచించి వెనక్కి తిరిగి వస్తున్నాడు. అయ్యో, నేను ఎన్ని దెబ్బలు తిన్నాను కదా, లుస్త్రలో ఈ ప్రజలందరూ చూశారు కదా, వాళ్ళు ఒకవేళ వెనుకంజ వేస్తారేమో, కాబట్టి నేను వెళ్ళి వారిని బలపరచాలనుకొని ఆ గాయాలతోనే వెనక్కి తిరిగి ప్రియులరతడు అంతియొకయకు, ఈ కొనియకు, లుస్త్రలో ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి, మీరు స్థిరముగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, నాకు గాయాలైపోయినని మీరేమి వెనకబడిపోవద్దు, నేను బాధపడుతున్నానని మీరేమి చింతించాల్సిన అవసరం లేదు. మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని వారిని ఏం చేశాడు చెప్పండి? హెచ్చరిక చేసి అప్పుడే ఉపవాసం ఉన్నాడు. ప్రియులారా, ఆ గాయాలతోనే ఉపవాసం ఉన్నాడు. చూడండి ఒకసారి 23వ వచనం. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఏమండి, ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చి ప్రతి సంఘములో ఎవరిని నిర్ణయించారు? పెద్దలు. అంటే వెళ్ళేటప్పుడే, సువార్త చేసేటప్పుడే అనేకులను రక్షించాడు. ఆ సువార్తలో అనేకులు రక్షించబడ్డారు. ఈ రక్షించబడినటువంటి వారు ఎక్కడ వెనుకబడిపోతారేమోనని ఎవరిని నిర్ణయించేశాడు? అక్కడ పెద్దలయ్యా, మీరు ఇక్కడ ఉండండి, మీరు నాతో పాటు కొంచెం వాక్యం నేర్చుకున్న వాళ్ళు కదా, తెలిసిన వాళ్ళు కదా, కాబట్టి మీరు ఇక్కడ ఉండండి, మీరు ఈ ప్రాంతంలో ఉండండి, మీరు ఈ ప్రాంతంలో ఉండండి అని అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి, మీరు ఇలా నడిపించాలి సంఘాన్ని అని వారికి తెలియచేసి, వారికి హెచ్చరిక చేసి, వారి కోసము ఉపవాసం ఉంటున్నాడు గాయాలతోనే. ఎవరు? బర్నబా, పౌలు. ఏవండి, ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉండాలంటే ఏమంటాం? బలహీనున్నయ్యా, బలహీనంగా ఉన్నానయ్యా,
షుగర్ అయ్యా, బీపీ అయ్యా, నేను ఉపవాసం ఉండలేనయ్యా అని అంటా మనం. గాయాల పాలైపోయి, రక్తమంతా నేల పాలైపోయి, చచ్చిన వాని స్థితికి వెళ్ళిపోయినటువంటి పౌలు వెనక్కి తిరిగి వచ్చి పెద్దల కోసం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. పౌలు గారి విధానం చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియులారా. సంఘము విస్తరించాలి, సంఘము వృద్ధి చెందాలి, సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే ప్రియులారా, సంఘ విధానము మనకు తెలిసి ఉండాలి, సంఘ ప్రక్రియలు మనకు తెలిసి ఉండాలి, సంఘ క్రమం మనకు తెలిసి ఉండాలి, సంఘ విధానము తెలిసి ఉండాలి ప్రియులారా. అందుకే ఇక్కడ పౌలు గారు పెద్దలను ఏర్పాటు చేసి వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు అప్పగించారు. అంటే వారిని ఎంతగా ప్రభువుని వాళ్ళు ఎంత నమ్మారో ఆ ప్రభువుకి అప్పగించినానా, నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ గాయాలతో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తర్వాత వస్తానో రానో తెలియదు, కాబట్టి వీళ్ళని నీ స్వాధీనములో ఉంచు నాయన, నీ ప్రణాళికలో నడిపించు నాయన, నీ ఉద్దేశములో వీరిని నడిపించు ప్రభు అని అప్పగించి ప్రియులారా ప్రభువుకు అప్పగించి మరలా తిరిగి అతడు పిసిదియా దేశమంతటి దగ్గరకు వచ్చాడు. ఏమండి, పిసిదియా అనగానే అక్కడ మనకేం జ్ఞాపకం రావాలి? అంతియొకయ. ఏమండి, అంతియొకయలు 2 ఉన్నాయి కదా. పిసిదియలో ఉన్న అంతియొకయ, ఆ అంతియొకయ ఆ పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చాను. పంఫూలి అనగానే మనకి ఎవరు జ్ఞాపకం రావాలి? తిరిగి వెళ్ళిపోయిన జాన్ మార్కు జ్ఞాపకం రావాలి మనకు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు కదా. పంఫూలియకు తిరిగి వచ్చిరి, మరియు 25వ వచనంలో మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన సిరియాలోనున్న అంతియొకకు వచ్చేశారు. మొదటి ప్రయాణం అయిపోయింది. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదటి ప్రయాణం, పౌలు గారి మొదటి ప్రయాణం అని రాసుకొని అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము ప్రియులారా 4వ వచనము నుండి 14వ అధ్యాయం 26వ వచనం వరకు అని రాసుకోండి మీరు. ప్రియులారా గమనించండి. అంటే ఇప్పుడు పెర్గేలో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఒకసారి డైరెక్ట్గా వచ్చేసాడు అనుకున్నారు ఏంటి? పౌలు గారు ప్రియులారు వెళుతూ సువార్త చేసుకుంటూ వెళ్ళాడు, దెబ్బలు తింటూ వెళ్ళాడు, అవమానాలు పడుతూ వెళ్ళారు, అనేక మంది చంపటానికి చూస్తూ ఉండగానే అతడు ధైర్యంతో ప్రభు సన్నిధానములో ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి తిరిగి ధైర్యంగా ఆ ప్రాంతాలను దర్శించుకుంటూ ఆ ప్రాంతాలలో రక్షించబడినటువంటి వారిని బలపరుస్తూ అతడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? వాక్యాన్ని బోధించుకుంటూ మొదట ఎక్కడ నుండి బయలుదేరాడో ఆ అంతియొకయకు తిరిగి వచ్చేసాడండి. తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే పౌలు గారు అంతియొకయలో కదా ప్రభు పరిచర్య చేస్తుంది. పౌలు బర్నబాలు ఎక్కడ పరిచర్య చేసి ఎక్కడి నుంచి బయలుదేరారు? వాళ్ళు అంతియొకయ నుండి బయలుదేరారు, అక్కడ పరిచర్య చేస్తూ మళ్ళీ ఆ పరిచర్య చేసి తిరిగి ఎక్కడికి వచ్చేసారు చెప్పండి? మళ్ళీ అంతియొకయకు వచ్చేసారు. ఎక్కడ అంతియొకయకు? సిరియాలో ఉన్నటువంటి అంతియొకయకు వాళ్ళు వచ్చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. వాళ్ళు వచ్చండి మళ్ళీ సంఘమంతటిని సమకూర్చి, మేము దెబ్బలు తిన్నాం, మేము గాయాల పాలైపోయాం, మేము శ్రమలు పడ్డాం, మేము అది పడ్డాం ఇది పడ్డామని చెప్పాలి సంఘానికి. మనమైతే అది చెబుతాం. చూడండి ఒకసారి ఏం చెప్పారో చూద్దాం. 27, 28 వచ్చిన వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము ఏం చెప్పారండి? తిరిగి వచ్చి వాళ్ళు పౌలు బర్నబాలు స్థానిక సంఘానికి తిరిగి వచ్చారు, అంతియొకయకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వీళ్ళు ఏం చెబుతున్నారు సంఘానికి? మేము దెబ్బలు తిన్నాం,
మేము గాయాల పాలైపోయాం, చచ్చిన వాళ్ళని కొట్టినట్టుగా కొట్టారు, మనల్ని అవమానపరిచారు, నిందించారు. ఇవి చెప్పాడా? చెప్పలేదండి. ప్రియులారా గమనించండి, నిజమైన సేవకుడు ప్రభు కొరకు పొందుచున్న బాధలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ ఎవరికి చెప్పడండి. ఎవరికి చెప్పడండి. ప్రియులారా గమనించండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే వాళ్ళు ఆ సంఘమనంతటిని కూడా సమకూర్చి, ప్రియులారా దేవుడు తమకు ఎలా తోడుగా ఉన్నాడో చెబుతున్నారు. ఏమండి, దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో, అన్యజనుల దగ్గరికి వెళ్ళాము, దేవుడు ద్వారాలు తెరిచేశాడు, సంఘాలు కట్టబడ్డాయి, అనేక మంది శిష్యులు మార్పు చెందారు, శిష్యులుగా మార్చబడ్డారు అని ఆ సంగతులు చెప్పి వారితో చాలా దినాలు ఉన్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. పౌలు గారి మొదటిసారి దేవుని సేవ కొరకై బయలుదేరి అంతియొకయ నుండి బయలుదేరాడు, సెలూకయుకు వచ్చాడు. అక్కడ నుండి ప్రియులారా అతడు కుప్రకు వచ్చాడు, అక్కడ నుండి సలామీకి వచ్చాడు, సలామీ నుండి అతడు ప్రియులారా పాపుకు వచ్చాడు, పాపు నుండి అతడు ఎక్కడికి వచ్చాడు? పంపూలియాకు వచ్చాడు, అంతియొకయకు వచ్చాడు. అక్కడ నుండి ప్రియులారా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈకొనికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసాడు? లుస్త్రకు వచ్చాడు, లుస్త్ర ఆ ప్రాంతాలకు వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెబ్బలు తిని దెర్బేకు వెళ్ళిపోయాడు. దెర్బే నుంచి మరలా తిరిగి కంటిన్యూగా బ్యాక్ అయిపోయి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేసాడు? స్థానిక సంఘం దగ్గరకు వచ్చాడు. ఇది మొదటి మిషనరీ ప్రయాణం. ఈ ప్రయాణము చెయ్యటానికి వాళ్లకు పట్టిన కాలం దరిదాపు 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఏం ప్రయాస అండి, ఏం పరిచర్య అండి, ఏం పరిచర్య అండి. ప్రియులారా వీళ్ళు చేసిన ఈ 2 సంవత్సరాల ఈ పరిచర్య వాళ్ళకి ఎంత కాలం పట్టింది? దరిదాపు 200 సంవత్సరాలు. వీళ్ళు ప్రయాణం చేసినటువంటి ప్రయాణపు ప్రియులారా మరి ఆ దూరం ఎంతంటే దరిదాపు 1200 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు వీళ్ళు. ఏవండి, ఎంత దూరం ప్రయాణం చేశారు? 1200 నుండి 1500 ప్రియులార కిలోమీటర్ల దూరం వీళ్ళు ప్రయాణం చేశారండి. మొదటి మిషనరీ ప్రయాణం పౌలు గారు, బర్నబా గారు. ప్రియులారా ఎంత అద్భుతమైన పరిచర్య చేశారండి. ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని దేవుని వాక్యము వింటున్నాము, మనము కూడా దేవుని వాక్యం చదువుతున్నాము, బోధిస్తున్నాము అంటే ఆనాడు అపోస్తులు ప్రియుల సముద్ర తీరాలలో చేసిన బోధేనండి. సముద్ర తీరాలలో చేసిన బోధ. ఎందుకు సముద్ర తీరాలకే ఎందుకు వెళ్ళారు వీళ్ళు? హార్బర్కే ఎందుకు వెళ్ళారంటే అక్కడికి అనేక దేశాల వారు వస్తారు, అక్కడ దేవుని వాక్యం విని మళ్ళీ తిరిగి వెళ్ళి వారి దేశాలకు వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ప్రియులారా సువార్త కోసం వాళ్ళు పడిన ప్రయాస చూడండి. అవమానాలను ఏమైనా లెక్క చేశారా? దెబ్బలను లెక్క చేశారా? దూషణ మాటలను లెక్క చేశారా? హింసిస్తూ ఉంటే లెక్క చేశారా? ఒకనాడు ప్రియులారా అధికారం పొందుకొని ఇదే సంఘాన్ని అతడు ప్రియులారా లోపలికి వెళ్ళిపోయి, సంఘము లోపలికి వెళ్ళిపోయి, గృహాలలోనికి వెళ్ళిపోయి, గర్భిణీ స్త్రీలను బయటికి తీసుకొచ్చి లాక్కొచ్చి చంపేసినటువంటి వాడు పౌలు. ఒకనాడు సంఘాన్ని హింసించిన వాడు, తనకు సంఘాన్ని నాశనం చేయటమే తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నటువంటి సౌలు తన ప్రాణాన్ని పెడుతూ దేవుని పరిచర్య చేస్తూ అనేక ఆత్మలను సంపాదిస్తూ సంఘ విస్తరణలో అన్యజనులకు అపోస్తలుడుగా ప్రియులారా దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగినట్టు నడిచాడండి. ప్రియులారా ఆలోచించారా? పౌలు గారి ఈ మొదటి ప్రయాణం అద్భుతంగా 2 సంవత్సరాలు. వాళ్ళకి ఇవే వెహికల్స్ ఉన్నాయండి? ఏ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళకి చెప్పండి? ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా? బళ్ళు ఏమైనా ఉన్నాయా? కార్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి బస్సులు ఏమైనా ఉన్నాయా? ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదండి. వారు ఓడ ఎక్కటం, కొన్ని రోజులు ప్రయాణం చేయటం, మళ్ళీ ఓడ దిగటం, మళ్ళీ అక్కడ ప్రియులారా దేవుని పరిచర్య చేయటం, మళ్ళీ అక్కడ దగ్గరలో ఏ ఓడరే ఉందో తెలుసుకోవటం, అక్కడికి రావటం, ఓడ ఎక్కటం, ప్రయాణం చేయటం కొన్ని దినాలు. అలా
దరిదాపు 2 సంవత్సరాల పరిచర్యలో ఇన్ని ప్రాంతాలను దర్శించి, ఇన్ని హార్బర్స్ దగ్గరికి వెళ్ళి, ప్రియులారా ఇన్ని ఓడరేవుల మధ్యలో, ఓడరేవులకు దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారు సువార్త చేసి తిరిగి ప్రియులారా వచ్చారు. ఏవండి, వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు దెబ్బలతో, గాయాలతో వచ్చారు. అది సేవ అంటే, అది నిజమైన పరిచర్య అంటే. ఈరోజు అర్థమవుతుందా పరిచర్య అంటే? అర్థము చేసుకొని, అమ్మో సేవ అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయా? పరిశీలన చేసుకొని సేవకుడు పడే కష్టాలను ప్రియులారా మీరు మనసులో పెట్టుకొని మీ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలండి. దేవుని పరిచర్యకు వెళుతున్నప్పుడు మీరు ఏడవాలండి, కన్నీరు కార్చాలండి. మీరు ప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా మా సేవకుడు పలానా స్థలానికి వెళ్ళాడు, వాక్యం బోధిస్తున్నాడు, అక్కడ అనేక ఆత్మలు సంపాదించబడాలి, అనేక మందిని వాక్యానికి లోబడిపోవాలి ప్రభు అని మీరు దేవుని పాదాలు పట్టుకొని ప్రియులారా అడగాలి. సేవ అనేది ఏదో ఈ 4 గోడల మధ్యలో ఉన్నటువంటిది సేవ కాదండి ప్రియులారా. 4 గోడల మధ్యలోనికి మనము బలైపోకూడదండి. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి ఏం చేయమన్నాడు? సువార్త చేసి శిష్యులుగా చేయమన్నాడు. ఆ పనిలో ఉన్నాడు మన పౌలు గారు. ప్రియులారా, ఆలోచించి దేవుని సన్నిధానములో ప్రభు పరిచర్య అంటే ఎంతగా వేదనలుంటాయా, ఎంత దుఃఖం ఉంటుందా, ఎంత బాధ ఉంటుందా అని మనము ప్రియులారా ఆలోచించుకొని దేవుని సన్నిధానములో ప్రియులారా ఆనాడు పరిశుద్ధులైనటువంటి ఆ రోజున దేవుని సేవకులుగా ఉన్న పౌలు, బర్నబాలు ఏ రీతిగా ఆరోగ్యముతో వెళ్ళి అనారోగ్యంతో తిరిగి వచ్చారండి. సరైన తిండి లేదు, సరైన సౌకర్యాలు లేవు పడుకోవటానికి, సరైనటువంటి వాహనాలు లేవు ప్రయాణం చేయటానికి, సరైనటువంటి విధానములో ప్రియులారా వారికి భోజనము లేదండి. అంతేనండి, ఒక సేవకుని విధానం అలాగే కొనసాగుతుందండి. ఇక్కడ తెల్ల బట్టలు వేసుకుని కనబడుతున్నారేమో, లేకపోతే సూటు బూట్ వేసుకుని కనబడతారేమో, కానీ దేవుని సేవలో ప్రియులారా ఎన్ని పరిస్థితులు అనుభవించాలో తెలుసా? ఏవండి, పోయినటువంటి ప్రియులారా నెలలో, అంతగా 2-3 నెలల క్రితం ఒరిస్సా వెళ్ళాం మేము. ఒరిస్సా వెళితే ప్రియులారా ఒక ఇంటిలో ఒక నులక మంచం వేశారు. ఆ నులక ఎటువంటిదంటే ప్రియులారా కొబ్బరి తాడుతో చేయబడిన నులక మంచం. ఇంకా అది ఆ మంచం వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాని మీద ఒక దుప్పటి లేదు, దాని మీద దాని దగ్గర ఒక దిండు లేదు, అక్కడ ప్రియులారా సరైనటువంటి సౌకర్యము లేదు. 3 దినాలు కరెంటు లేకుండా, నాతో పిల్లలు కూడా ఉన్నారు, కరెంటు లేకుండా, అయ్యా ఇక్కడ ఏంటి ఇది వెయ్యలేదు అని అడగకుండా 3 రోజులు ప్రియులారా దాని మీద పడుకుంటే నా ఒళ్ళన్నీ కూడా అరలబడిపోయినాయి. అక్కడ ఒక్క విషయం చెబుతున్నా నేను, ఇక్కడ జరిగిన ఒక్క సందర్భం చెబుతున్నాను. మిగిలినటువంటి స్థలాలలో ప్రియులారా ఎన్ని పరిస్థితులు ఉంటాయో తెలుసా? తినటానికి తిండి ఉండదు, ఉన్నా కూడా ఆ తిండి మనం తినలేం. ఎందుకు ఈ ప్రయాస అండి? మీరేదో నన్ను మెచ్చుకోవాలని, మీరేదో నన్ను గొప్పవాడిగా చూడాలని కాదు. దేవుడు నాకు అప్పగించిన పని, అది ఎంత భారమైనా, ఎంత బాధ్యత అయినా, దేవుడు ఎక్కడికి తీసుకుని వెళతాడో అక్కడ తప్పకుండా దేవుని పని చేయాలని కోరికండి. ఎందుకంటే వాక్యం తెలియనప్పుడు ఎలాగో బ్రతికాం, వాక్యం తెలియనప్పుడు ఎలాగో జీవించాను. ప్రియులారా, వాక్యం తెలిసిన తర్వాత, వాక్యపు లోతులు ఎరిగిన తర్వాత ప్రభు కోసం చచ్చిపోవాలని ఒక ధ్యేయంతో ముందుకు వెళ్ళిపోతున్నాను. నిందలైన, అవమానాలైన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ప్రియులారా ఎందుకు ముందుకు వెళుతున్నాము అనంటే ప్రియులారా దేవుడు అప్పగించిన పని. ఈ పనిలో మీరు కూడా సహకరించాలి. సంఘము ప్రార్థన చేయాలి. సంఘములో నుండి అనేకులు సేవకులు బయటికి వెళ్ళాలి. ఇది దేవుని కోరికై ఉన్నది. అటువంటి శిష్యులను తయారు చేసే సంఘముగా మనమందరము ఉందాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. తలల వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా, ఒకనాడు పౌలు సౌలుగా ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో జీవించాడో, ఎంత క్రూరుడిగా బ్రతికాడో, ఎంత భయంకరమైనటువంటి నాయన ఒక సైకోగా బ్రతికాడో మేము చూసామయ్యా.
అటువంటి వాడు మార్చబడి తన యొక్క జీవితాన్ని నీ పని కొరకు అప్పగించి అడుగులు ముందుకు వేస్తున్నాడయ్యా. నిజంగా ప్రభువా, ఈరోజు మేము రక్షించబడ్డామంటే మా వెనుక ఎంతమంది సేవకులు ప్రయాసపడ్డారో నాయన. మేము ఈ రోజున ఇక్కడ కూర్చున్నామంటే ఎంతమంది ఏడ్చారో నాయన మా కోసం. నాయనా, మేము ఇక్కడ కూర్చున్నామంటే ఎన్ని మాటలు పడ్డారో మా కోసం, ఎన్ని అవమానాలు పడ్డారో మా కోసం నాయన. అయినా మాకు వాక్యం చెప్పటం మానలేదయ్యా, అయినా మా కొరకు ప్రార్థించటం మానలేదయ్యా, అయినా మమ్మల్ని వాక్యముతో బలపరచటం మానలేదయ్యా. అటువంటి సేవకుని కొరకు మేము ప్రార్థన చేస్తామయ్యా. నీ సన్నిధిలో బ్రతుకుతాము నాయన. మేము కూడా నాయన మా జీవితాలలో నీ పని కొరకు మా వంతు పని మేము చేస్తాం ప్రభువని మళ్ళీ మనము దేవునికి అర్పించుకుందామండి. ఎందుకంటే ప్రభువు శరీరము తిని ఆయన రక్తములో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కడు ఆయన మరణాన్ని గురించి ప్రచురించాలండి. ఆయన మరణాన్ని గురించి ప్రచురించేటప్పుడు దెబ్బలు తగులుతాయి, అవమానాలు వస్తాయి. ఇంటిలోనే అనేక రకాలైనటువంటి ఇంటి వారే మనల్ని విమర్శిస్తారు, బాధిస్తారు, కష్టపెడతారు. లోపటి వారి వలన బాధ, వెలుపటి వారి వలన బాధ, ఇవన్నీ కూడా ప్రభువు నాయన అనుభవించే ఆ స్థితిలో ఓర్పు సహనముతో నీ దాసుడు నిలబెట్టు ప్రభు అని మీరందరూ ప్రార్థించాలి. ప్రభు శరీరము దగ్గరకు వస్తున్న మనం, ప్రభు రక్తం దగ్గరకు వస్తున్న మనం ఆయన మరణాన్ని గురించి ప్రకటించాలి. అది ఎంత బాధ అయినా, ఎంత ఘోరమైన పరిస్థితులు మన కళ్ళ ముందున్నా అటువంటి విధానములో ముందుకు వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పౌలు బర్నబాలు నీ బిడ్డలుగా వారికి అప్పగించిన పరిశుద్ధాత్మ పంపించినటువంటి విధానంలో వారు ఎంత చక్కగా పనిచేశారయ్యా తండ్రి. దానిలో కనీసం ఎక్కడో చిన్న భాగమైన పని చేయగలిగిన వారిగా మీరు మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, రోగాలు ఈ భూమి మీదే కానీ క్రీస్తును నమ్మిన మేము ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో అవేమీ లేవు కదా నాయన. కాబట్టి మా చూపంతా పరలోకం వైపే, మా తండ్రి వైపే, మా ప్రభు వైపే ఉండటానికి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ సన్నిధానములో ప్రతి వారము క్రీస్తు శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన మా కొరకై చీల్చిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మేము ఈ రొట్టెలో ఈ ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్నాము నాయన. ఇది నీ రక్తమని వివేచించాలని, ఇది నీ శరీరమని వివేచించాలని మీ వాక్యం చెబుతుందయ్యా. అట్టి క్రమములో మమ్మలను పెంచండి అయ్యా. అక్రమమైన సంఘాలుగా మా సంఘాలు ఉండొద్దయ్యా. ఒక క్రమమైన విధానములో వాక్యానుసారమైనటువంటి రీతిలో సంఘాలు ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి, మీ సన్నిధిలో నడిపించండి అయ్యా. నీ వాక్య అనుభవంలోనికి తీసుకుని వెళ్ళండి ప్రభువా. నీ చిత్తానుసారమైన జీవితం పెట్టండి నాయన. మీ కొద్దనాలు. ప్రతి సంఘ బిడ్డ కూడా, నేను కూడా ఎవరికొకరికి వాక్యం చెప్పాలి, ఏదో ఒక రకంగా ఒకరినైనా ప్రభు మందిరానికి నడిపించాలని ఒక కోరిక, ఆశ ప్రతి ఒక్కరికి రక్షించబడిన వారికి పెట్టండి నాయన. బలపరచండి నాయన. ప్రభు శరీరము, ప్రభు రక్తం మా మధ్యకు వస్తుండగా ప్రభు చేసిన త్యాగం, ప్రభు శిష్యులుగా అపోస్తలులు చేసినటువంటి త్యాగాలను మేము మనసులో జ్ఞాపకము చేసుకుంటూ మేము కూడా అటువంటి త్యాగశీలులుగా మీ కొరకు బ్రతుకున్నట్టు సిద్ధపరచమని ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమె.